శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం కేశవరాయునిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 26వ వార్షికోత్సవం పుష్కరించుకొని ముందుగా స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రధాన అర్చకులు నాగేంద్రబాబు, గంధం చంద్రశేఖరరావు, గ్రామ పురోహితులు మురపాక శంకర్రావు శర్మ ఆధ్వర్యంలో ఆలయ ధర్మకర్త రాజదంపతులు ప్రకాష్ రావు వీరిచే ప్రత్యేక పూజలు, లక్ష్మీ కుబేర హోమం అనంతరం మహిళలచే కుంకుమ పూజలు, మహాయజ్ఞం, కన్నుల పండుగ నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయం వద్ద సుమారు 3000 మందికి భారీ అన్న సమర్పణ నిర్వహించారు. బయట వేసి వాడు ఆనందంగా ఉన్నాడు అని చెప్పి బాబాకు ఒక విశ్వాసపాతంగా భక్తులు అర్జున విన్నారా కానీ అది తగ్గిపోయినాడు. అంతలోనే అష్టమం అనాథనాథే నాగోడగా ధంభాయ సుగంధావతారే ఏతాని స్నామాని సుసజ్జమ్య ప్రజా సర్వకష్టభయాన్వక్త సాయినాథ గురుకృపా ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. అమర ఒకసారి అందరూ కూడా ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ సాయి. ఓం శ్రీ శ్రీ సాయి దేవతాభ్యో నమః. సదానే విశ్వస్యవా హిమాశాస్త్రాశ్రేవదందిక్తమప్రియంతం తరంతరవృక్షాదికం సాధయేతమామేశ్వరత్వ సత్యదంతం సాయినాథం. శ్రీ శ్రీ సాయి దేవతాభ్యో నమః. అథ కథా ప్రారంభః. అమరావతి పట్టణంలో దామాసాహేతుక మధ్యం పేరు మోసిన భగీరథుడు ఉండేవారు. అతను అతని కుటుంబ సభ్యులను అందరూ కూడా సాయిబాబా భక్తులే వలన ఒకనాడు అతని భార్య తన చిన్న కుమారునితో సహా బాబా దర్శనార్థమై వెళ్ళినది. అతను కొన్ని దినములు ఉండిన పిదప ఒకనాటి ఉదయం ఆ వర్ణకు తీవ్రముగా జ్వరం తగిలినది. స్పృహ ఎందుండగా ఏమిలో బాధపడసాగినారు, ఏదేవో బాధపడసాగినారు. నా చంచలుండగా నీకు భయపెట్టకమ్మా, నా భక్తుల బాధలన్నిటినీ భరించుతున్నాను, కానీ వారిని మాత్రం బాధపడలేము. నీ బిడ్డకు ప్రేమ వచ్చినదా ఆశ్చర్యమే. ఇది చూడము అని చూ తన కప్పైన బయటెత్తి చూడగా శ్రీ సాయి శ్రీరంపై కోటి ప్లేటు పొక్కులు కనబడినవి. కొందరు చనిపోయిన భక్తులు బాబాను తాకి చూడగా ఆయన శ్రీరము జ్వరంతో సరసరా కాలిపోతున్నది. బాబా వెంటనే అనే ఇంట్లో గ్రహించినాడు. భక్తుల శ్రవదాన్ని మహాపురాలు సాయి శ్రవదాన్ని రక్షించుగా ముఖాత్మాన్ని కాపాడుతా. ఒక దీపావళి నాడు బాబా మసీదులో గుడిచెంత కూర్చొని అందరి కట్టెలను కొంత భక్తులు చుట్టూ కూర్చొని ఏవేదో ముచ్చుకుంటుండే. అంతలో బాబా దిగులో కట్టిన వేయటకు బదులుగా చెట్టుకున్న తన చేతిని చుట్టించి వేసినారు. అది గమనించిన భక్తులు గుళ్ళు మనసు ఆయన చేతిని యూనిని కట్టించినారు. అప్పటికే ఆయన చేయి బాగుగా మారిపోయినది. ఏమిటి అలా